Hello everyone. Greetings in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన అందరికీ వందనాలు. డెడ్ రైజింగ్ ఫ్రమ్ ద గ్రేవ్స్ అనే ఈ టాపిక్ మీద ఫస్ట్ వీడియో ఈస్టర్ ముందు చేయాలని చేశాను. మృతులు సమాధుల నుంచి లేపబడడం. ఈ అంశం మన బైబిల్ గ్రంథంలో నిజంగా జరగటం చూశాను. ఫస్ట్ వీడియోలో ఆ సందర్భాలు కొన్ని నేను మాట్లాడాను. ఇప్పుడు కూడా ఇలాంటి దేవుని కార్యాలు జరుగుతాయి, ఎందుకంటే వాక్యంలో చెప్పబడింది. యేసయ్య కూడా శిష్యులను ఆ విధంగానే అభిషేకించి పంపించాడు. వారి ద్వారా కూడా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు. మృతులు కూడా లేపబడ్డారు. ఇది దేవుడు తన విశ్వాసుల ద్వారా చేసేటువంటి కార్యం. మనిషికైతే అసాధ్యం. ఇది దేవుని శక్తితో, మహిమతో, గొప్ప శక్తితో జరిగేటువంటిది. మనము మార్కు 16:20 వచనంలో చూసినప్పుడు ఇక్కడ వాక్యం ఏముందంటే, వారు అంటే శిష్యులు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలచే వాక్యంను స్థిరపరచుచుండను. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఉంది, దేవుడే వారి వెనక వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి సహకారుడై ఉండి ఆ కార్యాలను జరిగించాడని క్లియర్గా ఇక్కడ మనము చూస్తున్నాము. కాబట్టి ఇది దేవుని శక్తితో జరిగేటువంటి కార్యం. కాబట్టి ఈ టాపిక్ గురించి, ఈ అంశం గురించి మనం ఆలోచించాలి, మాట్లాడుకోవాలి. అయితే కొన్ని మనకు డౌట్స్, కొన్ని క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మట్టుకు మామూలుగా అందరూ జనరల్గానే వస్తూ ఉంటాయి. చనిపోయిన వాళ్ళందరూ ఒకవేళ లేచి వస్తే భూమి సరిపోతుందా, మళ్ళీ అది ఎలా సాధ్యమో, అంతా మన ఇష్టమేనా, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆయన చిత్తం ఏంటో కూడా తెలుసుకోని అవసరం లేదా, మరణం అనేది దేవుడు ఏర్పాటు చేసింది, ఆయన ప్రణాళిక కదా, మనిషికి పుట్టుక మరణము మన చేతిలో లేదు, మన నిర్ణయం కాదు కదా. ఇలాంటి ఆలోచనలు అందరికీ వస్తూ ఉంటాయి. ఇంకా మరణించే వారు చూసినప్పుడు మంచి పనులు చేసి మంచిగా జీవించిన వాళ్ళు మరణించారు. అలాగే తమకు ఇష్టం వచ్చినట్టు జీవించిన వాళ్ళు కూడా మరణించారు. అలాగే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, మనుషులకు ఉపయోగపడే ఎన్నో కార్యాలు చేసినటువంటి వాళ్ళు కూడా మరణించారు. భూమి మీద వారి రోజులు ఇంతేనా అని అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎంతోమంది విశ్వాసుల్లో కూడా ఉండవచ్చు. నాలోనూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కొంతమంది ఒకవేళ వీటి గురించి మాట్లాడినప్పుడు కొంతమంది కూడా అడగచ్చు, మీ వాక్యంలో ఉంది కదా, మరైతే గ్రేవ్ యార్డ్కి వెళ్ళి అందరినీ లేపేసేయండి. ఏమో రేపు అటువంటి రోజులు కూడా రావచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి. ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి మనకి. అయితే ఈ ఆలోచనలకి, డౌట్స్ కంటే కూడా దేవుని వాక్యమే మనకు ముఖ్యం. యేసయ్య చెప్పాడు కాబట్టి ఇది సాధ్యం. ఇలాంటి కార్యాలు కూడా మనము ఆశించవచ్చును. ఎందుకంటే ఇది దేవుని కుమారుల యొక్క పని. వాక్యంలో చెప్పబడింది. ఏ విధంగా అయితే రోగులు స్వస్థపరచబడుతున్నారో అలాగే మరణించే వారు కూడా లేపబడతారు. మనకు రోమియోలు 8వ అధ్యాయము ఈ 19, 20, 21 వచనాల్లో చూసినప్పుడు ఇక్కడ సృష్టి దేవుని కుమారుల కోసం ఎదురు చూస్తుంది అని ఉంటుంది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నిన్ను విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై విడిపింపబడాలని ఎదురు చూస్తూ ఉంది. దేవుని కుమారు మనకు 19వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కాబట్టి సృష్టి కూడా ఇటువంటి కార్యాల కోసము ఎదురు చూస్తుందని ఇక్కడ మన వాక్యంలో క్లియర్గా చూస్తున్నాం. అంటే దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తుంది. దేవుని కుమారులు అంటే ఎవరైతే యేసుని క్రీస్తుగా, దేవునిగా తెలుసుకొని రక్షకుడిగా అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని వాక్యంలో మనం చూసాం. యోహాను సువార్త
1వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. కాబట్టి ఇక్కడ క్లియర్గా వాక్యం చెప్తూ ఉంది, ఎందరైతే యేసును దేవునిగా అంగీకరించారో వాళ్ళందరూ దేవుని కుమారులు. ఇంకా రోమియోలు 8:14లో కూడా మనం చూస్తే, దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారు దేవుని కుమారులని అక్కడ కూడా రాయబడి ఉంది రోమియోలకు రాసిన పత్రికలు. కాబట్టి యేసు దేవుడిని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ ఇవ్వబడింది. ఇది మనకు 1 కొరింథీయులు 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడవచ్చును. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనూ యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ఇక్కడ క్లియర్గా వాక్యం రాసింది, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరునూ యేసు ప్రభువు అని చెప్పలేరు. కాబట్టి ఈరోజు మనం యేసు ప్రభువు అని మనము తెలుసుకొని అంగీకరించామంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇవ్వబడ్డాడు మనకి. అందుకనే మనము యేసు దేవుడని అంగీకరిస్తాం. ఈ వాక్యాల ద్వారా దేవుని కుమారులు ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇంకా వేరే ఇతర వాక్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక 2 వాక్యాలు చదివాను. ఇంకా దేవుని కుమారుల గురించి ఇంకా వేరే విషయాలు వాక్యంలో ఉన్నాయి. మనము మత్తయి 10వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య శిష్యుల్ని అభిషేకించి పంపిస్తూ ఈ విధంగా చెప్పాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి. ఇక్కడ ఈ విషయాలన్నీ యేసయ్య చెప్పాడు కదా. ఒట్టి రోగులను స్వస్థపరచుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి అని అంతవరకే కదా చెప్పి ఉండొచ్చు. మరి ఎందుకు చనిపోయిన వారిని లేపుడి అని ఎందుకు చెప్పారు యేసయ్య అంటే? దీని గురించి మనం కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు మనము స్వస్థతల గురించి ఎక్కువగా ప్రార్థిస్తున్నాము, దాని గురించి నమ్ముతున్నాము. ఆ విధంగానే సంఘాలలోనూ మనము ఎక్కడైతే విశ్వాసంతో అందరూ ప్రార్థిస్తున్నారో ఆ రోగం తగ్గాలని, ఆ కార్యాలు మనం చూడగలుగుతున్నాం. కొందరికి వెంటనే స్వస్థత కలుగుతుంది, అది చూస్తున్నాం. కొంతమందికి 2-3 రోజుల్లో స్వస్థత కలుగుతుంది, లేదా అదే రోజు కొన్ని గంటల తర్వాత స్వస్థత కలుగుతుంది. కొంతమందికి కొన్ని నెలల్లో స్వస్థత కలుగుతుంది. సంపూర్ణంగా స్వస్థత అయితే వాళ్ళు పొందుకొని మళ్ళీ నార్మల్గా ఉండగలుగుతున్నారు. అంటే తగ్గని రోగమని చెప్పినా కానీ, తగ్గని రోగమని మెడికల్ సైన్స్ చెప్పినా కూడా వాళ్ళ ప్రార్థన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుకొని, స్వస్థత పొందుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఈ కార్యాలన్నీ మనం చూస్తున్నాం. ఇది వాక్యంలో చెప్పబడింది, అదే ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం. కొందరిలో అద్భుత రీతిగా అప్పుడే కూడా తగ్గిపోతుంది. కాబట్టి దేవుని కార్యాలు జరగడం మనము చూస్తున్నాం. ఇంకా చాలా చాలా ఉంటున్నాయి. కొన్ని ఈ వ్యాధుల గురించి ఈ విధంగా తగ్గడం చూస్తున్నాము. ఇంకా ఎన్నో విషయాల్లో దేవుని కార్యాలు మనము చూడగలుగుతున్నాం. అలాగే ఈ విషయం మరణించిన వారు కూడా లేపబడ్డం అనేది ఇంకా విశ్వాసంలో అందరము చూడగలుగుతామనేటువంటి నా ఆశ. ఒక్కొక్కసారి ఇమీడియట్గా అప్పుడే చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారా? ఇటువంటి కార్యాలు ఇప్పటికే చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి, చాలా సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది 2 days తర్వాత కూడా కాఫిన్ బాక్స్ తీసుకొచ్చి అక్కడ ప్రార్థనలో పెడితే వాళ్ళు కూడా లేపబడ్డారు. ఇలాంటి కార్యాలు కూడా కొన్ని సంఘాల్లో జరిగాయి. వీటన్నిటి గురించి మళ్ళీ మనం ఇంకో వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎలాంటివి జరిగినాయి అనేసి. ఆ విధంగానే ఇప్పుడు పాతి పెట్టబడి సమాధిలో నుండి లేపబడ్డం కూడా మనం ఇంకా చూడబోతాం. ఎందుకంటే ఇది దేవుడు చేసే కార్యం, అది దేవుని ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యం. యేసయ్య లాజరుని ఆ విధంగానే సమాధిలో నుంచి 4 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శరీరం ఉంటే లాజరస్ రా అని పిలిచాడు.
వెంటనే లాజరస్ తన శరీరంలోకి వచ్చేసాడు, మామూలుగా బయటికి తీసుకొని వచ్చేసారు. కాబట్టి ఇటువంటి కార్యం అనేది అది ఇటువంటివి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి యేసయ్య చెప్పాడు. ఒకరోజు నేను ట్రావెల్ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ హార్డ్వేర్ షాప్స్ అని వరుసగా కనపడుతూ వచ్చాయి అటు ఇటు. హార్డ్వేర్ షాప్స్లో చూసిన వాటిలో అన్నీ మనకు తెలుసు, ఇండ్లు కట్టుకునే విషయాలు సంబంధించిన విషయాలన్నీ హార్డ్వేర్ షాప్లో ఉంటాయి. ట్యాప్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్, ఇంకా ఎన్నో అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఈ షాప్స్లో దొరికేవే మనకి ఇళ్ళల్లో కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ దొరికేవే మనం ఇంట్లో కట్టుకునే విషయాల్లో మనం వాడుకోగలం, దొరకనివే మనము వాడలేం. కొన్ని ఇళ్లలో నార్మల్ బడ్జెట్ ఫిట్టింగ్స్ ఉంటాయి, కొన్ని ఇప్పుడు రాయల్ హౌసెస్ కానీ లగ్జరీ హౌసెస్లో తీసుకుంటాయి చాలా ఎక్స్పెన్సివ్ ఫిట్టింగ్స్ మనం చూస్తాం, అన్నీ ఏవైనా కావచ్చు. కాబట్టి మనకి ఈ షాప్స్లో రెండు దొరుకుతున్నాయి, నార్మల్గా ఉండేటివి దొరుకుతున్నాయి, ఎక్స్పెన్సివ్గా ఉన్నవి కూడా మనకు దొరుకుతున్నాయి. అయితే ఎవరు ఎటువంటి కావాలని కోరుకుంటారో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ప్రకారమో వాటిని తీసుకొని ఇంట్లో పెట్టుకోగలుగుతున్నారు. అయితే ఒక ఇంట్లో మనం చూసామో ఒక వస్తువునంటే అది అక్కడ షాప్లో ఉన్నదే, ఆ ఉన్నదే ఇక్కడికి వచ్చింది, లేనిది ఎక్కడికి రాలేదు. కాబట్టి ఈ విషయం కూడా రోగులు స్వస్థపరిచయం అనేది ఏ విధంగా చూస్తున్నామో మరణించిన వారు లేపబట్టం అనేది కూడా అంతే నార్మల్గా మనకు అవైలబుల్ ఉంది అని యేసయ్య అందుకని మనకు చెప్పాడు. అప్పుడు శిష్యులకు చెప్పాడు, ఇప్పుడు మనకు కూడా అలాగే చెప్తున్నాడు. అంటే కొన్ని విషయాలు దొరికే చోటు ఉంటాయి, వాటి గురించి మనకు తెలియాలి, మనకు ఆలోచన రావాలి, ఇమాజిన్ చేసుకోవాలి, అప్పుడు వాటి కోసం వెతుకుతాము, వాటిని తెచ్చుకుంటాం. సో ఈ విషయంలో కూడా మనం ఈ విధంగానే ఆలోచన విధానాన్ని మనము పెంపొందించుకున్నప్పుడు, మనం ముందుకెళ్ళినప్పుడు ఈ ఆలోచన విధానంలో ఇటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఇంకా సంఘాల్లో మనము చూడబోతాము. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం చూడబోతాం. ఈ విషయం మనకు ఆత్మ ద్వారా అవైలబుల్ కాబట్టే యేసయ్య చెప్పాడు. యేసయ్య తండ్రి నుంచి ఏది వింటాడో అదే చెప్తాడు. తన సొంతగా యేసయ్య చెప్పడం అంటూ ఏమీ ఉండదు. ఇది మనకు యోహాను సువార్త 5:30 చూసినప్పుడు ఇక్కడ యేసయ్య ఏమంటాడంటే, అందులో ఇక్కడే మనకు 28వ వచనంలో కూడా ఉంటుంది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంన సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చారు. అంటే సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి వస్తారు అనే విషయము ఖచ్చితంగా వాక్యంలో చెప్పబడి ఉంది. అవి ఒక్కొక్కరు వారి వారి ఆర్డర్ ప్రకారం అని మనకు ఇంకా వేరే చోట వాక్యాల్లో కొరింథీయులు 15వ అధ్యాయం అటువంటి విషయాలు అక్కడంతా ఇంకా ఉన్నాయన్నమాట. సో ఈ సమాధుల్లో నుంచి మనుషులు తప్పకుండా లేచి వస్తారు, ఆ విషయం ఉంది. కాబట్టి యేసయ్య ఇక్కడ ఇంకా ఏముందంటే 30వ వచనంలో, నా అంతట నేనే ఏమీయో చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరును కనుక నా తీర్పు న్యాయమైనది. కాబట్టి యేసయ్య ప్రతిదీ తనకు తండ్రి ఏ విషయాలు చెప్పాడో అవే మనకు చెప్తున్నాడు, అవే మనల్ని చేయమని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ఇది తండ్రి యొక్క ఇష్టమైనటువంటి కార్యాలు ఇవన్నీ, మరియు ఇది ఆత్మానుసారమైన కార్యం. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఆలోచించినప్పుడు ఏంటి ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం, ఆలోచించడం, ఈ కార్యాల గురించి, ఇవన్నీ ఫూలిష్ కదా, వీళ్ళకంతా ఏంటో ఊరికే ఇలా వాక్యంలో ఉంది కాబట్టి అలా జరుగుతుందని అనుకుంటారు, ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయా అనేటువంటి ఆలోచన మాటలు కూడా మనకు వస్తాయన్నమాట. ఇక్కడ కొరింథీయులు 2వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు,
అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవడి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారం. అంటే ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ మనకు 14వ వచనం మాత్రం చూసినప్పుడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. కాబట్టి మామూలు లోకాపాత్మతో మనమున్నప్పుడు, మామూలు ప్రకృతి సంబంధమైన ఆత్మతో మనకున్నప్పుడు ఈ కార్యాలు మనకి హాస్యాస్పదంగా కనపడతాయి. వాక్యంలో ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి దీన్ని దేవుని ఆత్మ ద్వారా మనము ఆలోచించాలి. ఇంకా యేసయ్య యోహాను 14:12 చెప్పాడు, మీరు నాలాగా కార్యాలు చేస్తారు, నాకంటే ఇంకా గొప్పవి కూడా మీరు చేస్తారు అని చెప్పాడు. కాబట్టి వీటి గురించి మనము ఆలోచించాలి, ఎక్కువ మాట్లాడుకోవాలి. యేసయ్యలాగా మనం కూడా చేయగలుగుతామని అనేటువంటి ఇమాజినేషన్స్ మనము చేసుకుంటూ రావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా వేరే విషయాలను మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. దేవుని కార్యాల కోసం ఆశిస్తూ ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నాను. అంతేగాని దేవుని కార్యాలు కాని వాటిని మాట్లాడాలని కాదు. ఒకవేళ నేను నాకు తెలియకుండా ఏమైనా విషయాలను తప్పుగా రివీల్ చేస్తే క్షమించండి. కానీ దేవుని కార్యాల కోసం ఆశతో చేసినటువంటి వీడియో ఇది. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని కార్యాల కోసమై ఆశతో ఈ వీడియో చేశాను. తెలియకుండా ఏవైనా విషయాలను వేరుగా నేను తెలియపరిస్తే, వాక్యంలోని వాటిని వేరుగా నేను తెలియపరిస్తే క్షమించండి. వాక్యంలోని కార్యాలకి మనం ఎదురు చూడాలని ఆశతో ఇవన్నీ మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నాను. ఆమేన్.